రష్మిక మందన్న సినిమాలు చేయడమేమో గాని ఎప్పుడూ వివాదాల్లో మాత్రం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఎవరో కాదు, ఆమె సొంత ఇండస్ట్రీనే ఎప్పుడూ రష్మికను విలన్ గా చూపిస్తూ ఉంటారు. కన్నడిగులకు ఈ భామను చూస్తుంటేనే మంటెత్తిపోతుంది. నువ్వు దేశానికి నేషనల్ క్రష్ అవుతావేమో గాని మాకు మాత్రం కాదంటూ రష్మికపై మండిపడుతూనే ఉంటారు కన్నడిగులు. అంతగా ఆమె ఏం చేసిందబ్బా అనుకోవచ్చు, కానీ రష్మిక వాళ్ళ ఆత్మాభిమానంపై కొట్టింది. ప్రాణంగా చూసుకునే కన్నడ భాషను, ఇండస్ట్రీని అవమానించింది అనేది వాళ్ల భావన. పాన్ ఇండియా వైడ్ గా దుమ్ము దులిపేస్తున్న రష్మిక మందన తన సొంత ఇండస్ట్రీ కన్నడను మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదనేది వాళ్ళ నుంచి వస్తున్న ప్రధాన ఆరోపణ. తాజాగా ఓ వివాదం కారణంగా మరోసారి వార్తల్లో నిలిచింది ఈ బ్యూటీ. ప్రస్తుతం రష్మిక తీరుపై కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గనిక ఓ రేంజ్ లో సీరియస్ అయ్యాడు. తన కెరీర్ ప్రారంభించడానికి అవకాశం ఇచ్చిన కన్నడ ఇండస్ట్రీని రష్మిక గౌరవించడం లేదని, బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు రావడానికి నిరాకరించిందని ఆయన ఆరోపించారు. రష్మిక పొగరును అణచాలని, ఆమెకు తగిన గుణపాఠం చెప్పాలంటూ మండిపడ్డాడు ఎమ్మెల్యే రవి. నిజానికి ఇదే విషయంపై కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క సెలబ్రిటీ కూడా తమ రాష్ట్రంలో జరుగుతున్న 16వ బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు రావట్లేదని అసహనం వ్యక్తం చేశారు ఆయన. మార్చి 1 నుంచి 8 వరకు ఈ ఈవెంట్ బెంగళూరులో భారీగానే జరుగుతుంది. ఓపెనింగ్ సెరమనీలో కన్నడ నటీనటులు పాల్గొనకపోవడంపై ఈ క్రమంలోనే మండ్య కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గనిక తీవ్ర స్థాయిలో మాటలు తూటాలు పేల్చారు. మరీ ముఖ్యంగా పాన్ ఇండియన్ ఇమేజ్ ఉన్న రష్మిక మందన్న పైనే ఫైర్ అయ్యాడు ఆయన. ఫిల్మ్ ఫెస్టివల్ కు ఇన్వైట్ చేయడానికి 10-12 సార్లు వెళ్లినా రానని ఖరాఖండిగా చెప్పిందని ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కిరీట్ పార్టీ అనే కన్నడ సినిమాతోనే రష్మిక హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది అనే విషయాన్ని గుర్తు పెట్టుకోలేదని చెప్పుకొచ్చాడు ఆయన. అంతేకాదు, కర్ణాటక రావడానికి తనకు టైం లేదని, తాను రాలేనని చెప్పిందన్నాడు రవి. తన ఇల్లు హైదరాబాద్ లో ఉంది, కర్ణాటక ఎక్కడో కూడా తనకు తెలియదన్నట్లు ఆమె మాట్లాడిందంటూ ఎమ్మెల్యే ఫైర్ అయ్యాడు. ఈ మధ్య చావా సినిమా ప్రమోషన్స్ లో కూడా తను హైదరాబాద్ నుంచి వచ్చినట్లుగా చెప్పడంపై కన్నడిగులు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. అది మరిచిపోకముందే ఇప్పుడు ఏకంగా ఒక ఎమ్మెల్యే రష్మికపై విమర్శలు చేయడం సంచలనంగా మారుతుంది. ఈ వివాదంలో రష్మికకు కొందరు బీజేపీ నేతలు మద్దతుగా నిలుస్తున్నారు. రాజ్యాంగం ఆమెతో సహా ప్రతి పౌరుడికి హక్కులు కల్పించిందని, ఒకరి స్వేచ్ఛను మనం హరించకూడదంటూ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. మొత్తానికి తెలిసి చేసినా తెలియక చేసినా రష్మిక మాత్రం కన్నడిగుల చేతిలో బలైపోతూనే ఉంది.